దేశీయ మార్కెట్లో బంగారానికి గిరాకీ సన్నగిలిందా అంటే అవునన్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండడం ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో 2 రోజుల్లోనే పుత్తడి రేటు దాదాపు 2,500 పడిపోయింది. గురువారం 24 క్యారెట్ల తులం విలువ 1800 దిగజారి 95,050కి పరిమితమైంది. బుధవారం కూడా 650 క్షీణించగా సోమవారం అయితే ఏకంగా 3,400 పతనం కావడం గురువారం గమనార్హం. హైదరాబాద్లోనూ బంగారం ధరలు దిగుస్తున్నాయి. గురువారం 24 క్యారెట్ల తులం రేటు 2,330 తగ్గి 93,930గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విలువ 1,950 పడిపోయి 86,100గా ఉంది. అయితే ధరలో స్థిరత్వం లోపించడం కొనుగోలుదారుని వేచి చూసి దూరంలోకి నెడుతుందని జ్యువెలర్స్ వాపోతున్నారు. మార్కెట్లో ఈ ఒడిదుడుకులు తగ్గితే వ్యాపారం తిరిగి పుంజుకోవచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత నెల ఏప్రిల్ 22న దేశీయంగా పసిడి ధర ఆల్ టైమ్ హైని తాకుతూ తులం 24 క్యారెట్లు 1,01,600 పలికిన సంగతి విదితమే. బంగారంతో పాటు వెండి ధరలు దిగొస్తున్నాయి. వరుసగా 4 రోజులు రేట్లు పడిపోగా గురువారం మరో 1000 తగ్గి కిలో వెండి విలువ 97,000కు పరిమితమైంది. బుధవారం 1,450 పతనమవగా మొత్తంగా ఈ 4 రోజుల్లో 2,900 క్షీణించినట్టయింది. కాగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పడిపోతున్నాయని, ఆ ప్రభావం దేశీయ మార్కెట్పై సహజంగానే ఉంటుందని అఖిల భారత సరఫరా అసోసియేషన్ తెలిపింది. ఇక అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు $16.81 దిగి $3,160.71కు చేరింది. మొత్తానికి ఆయా దేశాల మధ్య భౌగోళిక, రాజకీయ, వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు తగ్గడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని బంగారం నుండి వెనక్కి తీసుకుంటున్నారని మార్కెట్ నిపుణులు తాజా ట్రెండ్ను విశ్లేషిస్తున్నారు. ఇది ధరల క్షీణతకు దారితీస్తున్నట్లు అభివర్ణిస్తున్నారు.